నిన్నటి క్లాస్లో మనం 2 టైర్ ఆర్కిటెక్చర్ గురించి నేర్చుకోవడం జరిగిందండి. ఈరోజు ఏం చేస్తామంటే అదే ఎగ్జాంపుల్ని 3 టైర్ ఆర్కిటెక్చర్ కింద కన్వర్ట్ చేద్దాం. అయితే మనం తీసుకున్న ఈ ఎగ్జాంపుల్లో మనకి పెద్దగా బిజినెస్ లాజిక్ అన్నది ఏమీ లేదు కాబట్టి ఆ, పెద్దగా బాదర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఏంటంటే ఒక ఐడియా వస్తే సరిపోతుంది. వన్స్ మనం 3 టైర్ ఆర్కిటెక్చర్ చూసిన తర్వాత రేపు ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుని దాని మీద వర్క్ చేద్దామండి. ఇప్పుడు యాక్చువల్గా నిన్న మనం చేసింది ఏంటండి, వీఆర్ గెటింగ్ వాల్యూస్ ఫ్రమ్ అనదర్ టైర్, అంటే వేరే లేయర్ నుంచి తీసుకుంటున్నాం. ఆ లేయర్ ఎక్కడుంది, ఈ 2 టైర్ అని చెప్పేసి అప్లికేషన్లో ఉంది. సో దీన్ని ఎలా మనం క్రియేట్ చేసాం అన్నది నిన్న మీరు చూడడం జరిగింది. అయితే ఈ సేమ్ ఎగ్జాంపుల్, అంటే సేమ్ అదే లాగిన్ పేజ్ నేను ఏం చేస్తున్నానంటే ఈరోజు 3 టైర్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. అంటే ఇదే యూజర్ ఐడి, ఇదే పాస్వర్డ్ మనం 3 టైర్ ద్వారా యాక్సెస్ చేస్తాం. దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే జస్ట్ ప్రీవియస్ కోడ్ని నేను కామెంట్లో పెట్టేస్తున్నాను. నౌ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది, నిన్న యాక్చువల్గా 2 లేయర్స్ ఉన్నాయండి. ఇప్పుడు ఏముంటుంది, ఒక ప్రెజెంటేషన్ లేయరు, ఒక లాజిక్ లేయరు, ఒక డేటా యాక్సెస్ లేయర్ ఉంటుంది. సో వేరే ప్రెజెంటేషన్ లేయర్ వచ్చి లాజిక్ లేయర్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది, లాజిక్ లేయర్ వచ్చి డేటా యాక్సెస్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. సో డేటా యాక్సెస్ వచ్చి డీబీ తోటి, డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అవుతుంది. ఇక్కడ కూడా ఈ ప్రెజెంటేషన్ లేయర్ అన్నది డైరెక్ట్గా డేటా యాక్సెస్ లేయర్తో కానీ లేదా లాజిక్ లేయర్ అన్నది ఈ డేటాబేస్తో కానీ ఇంటరాక్ట్ కాదండి. సో ఇది ఎలా ఉండాలంటే ప్రెజెంటేషన్ లేయర్ టు లాజిక్ లేయర్ టు డేటా యాక్సెస్ లేయర్ టు ద డీబీ. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ అనదర్ న్యూ డిఎల్ఎల్. ఇప్పుడు మనకి నిన్న ఓన్లీ 2 టైర్ కాబట్టి అక్కడ లాజిక్, బిజినెస్ లాజిక్, డేటా యాక్సెస్ అనేది ఒకే చోట రాస్తాం. ఈసారి ఏం చేస్తున్నానంటే జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ డిఫరెంట్ థింగ్స్. అయితే ఫస్ట్ మనం రాయవలసింది ఏంటంటే డేటా యాక్సెస్ లేయర్ అండి. ఫస్ట్ ఏం చేయాలంటే డేటా యాక్సెస్ లేయర్ని కంప్లీట్ చేయవచ్చు. సో దానికోసం నేను ఏం చేస్తానంటే న్యూ ప్రాజెక్ట్, యాస్టీజ్గా నిన్న తీసుకున్నట్టుగానే క్లాస్ లైబ్రరీ తీసుకుంటున్నాను. రైట్, క్లాస్ లైబ్రరీ. దీనికి నేను ఏం చేస్తున్నానంటే డేటా యాక్సెస్ లేయర్ డిఏఎల్ అని చెప్పేసి నేమ్ ఇస్తున్నాను. సేమ్ అదే పాత్లో సేవ్ చేస్తున్నాను. క్లిక్ ఆన్ ఓకే. బై డిఫాల్ట్ ఇట్ విల్ యాడ్ ఏ క్లాస్ టు అస్. సేమ్ క్లాస్ కావాలంటే మనం వాడుకోవచ్చు, లేదు అంటే వీ కెన్ క్రియేట్ ఏ న్యూ క్లాస్ లాగిన్ అని చెప్పేసి నేను క్రియేట్ చేస్తున్నాను. సో మీరు మెథడ్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ మెథడ్, లేదు కన్స్ట్రక్టర్ కావాలనుకుంటే యూ కెన్ గో విత్ కన్స్ట్రక్టర్. అంటే ద హైరార్కీ మనకి ఇస్తుంది అనమాట. ఈ థింగ్స్ వాడాలి, మెథడ్ వాడాలి, ప్రాపర్టీ వాడాలి, లేకపోతే కన్స్ట్రక్టర్ వాడాలి. సో ఆ విధంగా మనం డిజైన్ చేస్తాం. మనం నిన్న ఏం చేసామండి, ఒక మెథడ్ ద్వారా చూసాం, అలాగే ప్రాపర్టీస్ ద్వారా కూడా చూడడం జరిగింది. అయితే ఈరోజు ఏం చేద్దామంటే మనం కన్స్ట్రక్టర్ తోటి కూడా చూద్దాం. అంటే మీకు 3 ways కూడా ఐడియా వచ్చేసింది అనమాట. సో కన్స్ట్రక్టర్ అంటే ఆల్రెడీ ఐడియా ఉంది కదా, విచ్ హ్యావ్ ద సేమ్ నేమ్ యాజ్ క్లాస్ నేమ్. సో ఇలా నేను కన్స్ట్రక్టర్ని డిజైన్ చేశాను. సో బేసికల్గా డేటా యాక్సెస్ లేయర్లో మనం ఏం చేయాలండి, ఫంక్షనాలిటీ చూసినట్లయితే డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ అయ్యి డేటాబేస్ నుంచి మనకు కావాల్సిన రికార్డ్స్ని తీసుకొచ్చి 2 టైర్కి అంటే బిజినెస్ లాజిక్ లేయర్కి అప్ చెప్పాలి. దట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ డేటా యాక్సెస్ లేయర్. అర్థమవుతుంది కదండి. డేటా యాక్సెస్ లేయర్ ఏం చేయాలి, డేటాబేస్కి వెళ్ళి మనం ఏదైతే క్వరీ పంపిస్తామో ఆ రిజల్ట్ తీసుకొచ్చి బిజినెస్ లాజిక్ లేయర్కి అప్ చెప్పాలి. దట్ ఈస్ ద పోర్షన్ ఆఫ్ డేటా యాక్సెస్ లేయర్. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే వీ రిక్వైర్ 2 వేరియబుల్స్ అగైన్. మనకి ఏం కావాలి, యూజర్ ఐడి కావాలి, పాస్వర్డ్ కావాలి. రైట్. సో నేను ఏం చేస్తున్నాను, రెండింటిని డిక్లేర్ చేస్తున్నాను, స్ట్రింగ్ పాస్వర్డ్. అయితే ఇక్కడ మనం ప్రాపర్టీస్ యూజ్ చేయట్లా, వీఆర్ యూజింగ్ కన్స్ట్రక్టర్. రైట్. సో కన్స్ట్రక్టర్లో నేను పారామీటర్స్ని డిజైన్ చేస్తున్నాను. స్ట్రింగ్ యూజర్ ఐడి, దెన్ స్ట్రింగ్ పాస్వర్డ్. ఓకే.
ఈ కన్స్ట్రక్టర్లో యూజర్ ఐడిని పాస్వర్డ్ని ఫిల్ చేసేస్తుంది. అంటే ఇది ఒక వే. మనం 2 వేస్ చూసాం. దిస్ ఇస్ ద థర్డ్ వన్. వాల్యూస్ని ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి పాస్ చేయడానికి. సో దెన్ పాస్వర్డ్ ఈక్వల్ టు పాస్వర్డ్. అంటే మనకి ఈ క్లాస్కి యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చినాయి. నెక్స్ట్ ఏం చేయాలి? డేటాబేస్కి వెళ్ళి డేటాబేస్లో రికార్డ్ ఫెచ్ చేసి తీసుకొచ్చి బిజినెస్ లాజిక్ లేయర్కి అప్ చెప్పాలి. రైట్? సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సేమ్ స్టెప్స్. మనం ఇక్కడ డేటాబేస్ తోటి ఇంటరాక్ట్ కావాలి కాబట్టి వీ నీడ్ టు ఇంపోర్ట్ డేటా యాజ్ వెల్ యాజ్ data.sql client. యాక్చువల్గా SQL client సరిపోతుంది, బట్ డేటా ఎందుకు తీసుకుంటున్నానంటే డేటా సెట్ కోసం. వీ నీడ్ టు డిక్లేర్ డేటా సెట్. దట్ ఈస్ వై వీఆర్ టేకింగ్ డేటా. నా క్లాసెస్ నేను డిఫైన్ చేస్తున్నాను. SQL కనెక్షన్ కాన్, దెన్ SQL data adapter DA, then dataset DBs. So now it get connection అని చెప్పేసి ఒక మెథడ్ నేను డిఫైన్ చేస్తున్నాను. ఈ మెథడ్లో ఏం చేస్తానంటే కనెక్షన్ని డిఫైన్ చేసి ఓపెన్ చేస్తాను. న్యూ SQL కనెక్షన్, సర్వర్ ఈక్వల్ టు డాట్, యూజర్ ఐడి ఈక్వల్ టు SA, పాస్వర్డ్ ఈక్వల్ టు ABC, ఫైనల్గా database equal to school SCHOOL. Now open the connection con.open. Right. ఇక్కడ నేను వేరే మెథడ్ తీసుకుంటాను. వాట్ ఈస్ దాట్? వైట్ దెన్ ఇప్పుడు ఎక్కడైనా పోయిందని చెక్ కనెక్షన్, చెక్ లాగిన్. సో ఈ చెక్ లాగిన్లో ఏం చేస్తాము? మనం చెక్ చేస్తామండి వెదర్ యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్టా కాదా, రికార్డ్ ఉందా లేదా. ఒకవేళ రికార్డ్ ఉంటే కనుక దాన్ని ఏం చేస్తామంటే రిటర్న్ చేస్తాము. సో దానికోసం నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే రిటర్న్ టైప్ రాస్తున్నాను. ఏది రిటర్న్ చేస్తాము? టోటల్ డేటా సెట్ రిటర్న్ చేస్తారా, రికార్డ్ రిటర్న్ చేస్తారా, అది రిక్వైర్మెంట్ని బట్టి బేస్ చేసుకుని ఉంటుందండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే మొత్తం డేటా సెట్ని ఇక్కడ నుంచి లాజిక్ లేయర్కి పంపేస్తున్నాను. ఓకే అండి. సో దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే డేటా సెట్ అని చెప్పేసి తీసుకున్నాను. సో నౌ అంటే ఈ లైన్ ఎందుకు రాశానంటే ఇది రాయకపోతే మీకు ఎర్రర్ అలా చూపిస్తూ ఉంటుంది. అంటే రిటర్న్ టైప్ మెథడ్కి రాసినప్పుడు ఖచ్చితంగా వీ షుడ్ గివ్ సమ్ రిటర్న్ వాల్యూ. ఎర్రర్ పోవడానికి నేను డేటా సెట్ అని ముందే ఇచ్చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలండి? సేమ్ రెగ్యులర్ స్టెప్సే. డేటా అడాప్టర్ తీసుకుని ఏం చేస్తాను? డేటాబేస్ నుంచి ఆ రికార్డ్ ఉందా లేదా అనేది ఫెచ్ చేస్తాను. సో సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఈజ్ లాగిన్ ఇన్ఫో. ఓకే, దెన్ వేర్ యూజర్ ఐడి ఈక్వల్ టు, ఎక్కడి నుంచి వస్తుందండి యూజర్ ఐడి మనకి? వి స్టోర్డ్ ఇన్ యూజర్ ఐడి వేరియబుల్. ఇక్కడ కన్స్ట్రక్టర్ కాల్ చేసినప్పుడు ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది మనం ఫిల్ చేస్తున్నాం. సో వాటిని నేను ఇక్కడ వాడుతున్నాను అనమాట. అండ్ పాస్వర్డ్ ఈక్వల్ టు వీఆర్ గెటింగ్ పాస్వర్డ్ ఫ్రమ్ పాస్వర్డ్. సో దిస్ ఈస్ ఎండ్ ఆఫ్ సింగిల్ కోట్, దెన్ కామా కనెక్షన్ ఆబ్జెక్ట్. సో తర్వాత డేటా సెట్ని డిఫైన్ చేస్తున్నాం. తర్వాత ఏం చేస్తున్నాం? డేటా అడాప్టర్ యూజ్ చేసి డేటా సెట్ని ఫిల్ చేస్తున్నాం. ఫిల్ డేటా సెట్ ఆప్షనల్ టేబుల్ నేమ్. సో నౌ రిటర్న్ ద డేటా సెట్. అంటే ఈ రికార్డ్స్ ఉంటే రికార్డ్ని రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఎంటీ డేటా సెట్ని రిటర్న్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది ఏంటండి? క్లాస్ లైబ్రరీ. సో చూసారా, మీకు యాక్చువల్గా ఇక్కడ కన్స్ట్రక్టరు, ఈ మెథడు తప్ప మిగతా అన్నీ కూడా ప్రైవేట్ ఫీల్డ్స్. సో అవుట్ సైడ్ మనం యాక్సెస్ చేయలేము అనమాట.
సో మీరు లాగిన్ ఈ పేజ్కి ఆబ్జెక్ట్ ఈ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు యూ కెన్ సీ ఓన్లీ కన్స్ట్రక్టర్ దెన్ ఓన్లీ దిస్ మెథడ్, అంటే ఇవన్నీ మనకి కనిపించవు. అయితే ఈ చెక్ లాగిన్లో మనం ఏం చేయాలి, కనెక్షన్ ఓపెన్ చేయాలి కదా. యాక్చువల్గా డేటా అడాప్టర్తో వర్క్ చేసేటప్పుడు కనెక్షన్ ఓపెన్ చేయవలసిన అవసరం లేదు, బట్ సేఫ్ సైడ్గా దాన్ని కూడా నేను కాల్ చేస్తున్నాను. నా ఎప్పుడైతే డేటా అడాప్టర్ మీరు ఫిల్ చేశారో యూ కెన్ క్లోజ్ ద కనెక్షన్, దట్ యూ కెన్ డూ రిసోర్స్ని సేవ్ చేయడం కోసం. మన ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ కనెక్షన్ నేను క్లోజ్ చేసేస్తాను. ఓకే, సో ఆటోమేటికలీ ఇట్ హ్యాపెన్స్ వెన్ డేటా అడాప్టర్ యూజ్ చేస్తున్నప్పుడు. అది ఎనీ తర్వాత చేయవలసిన స్టెప్ ఏంటంటే దీన్ని మనం బిల్డ్ చేయాలి. సో నేను బిల్డ్ చేస్తాను. ఓకే, బిల్డ్ చేసినప్పుడు మనకి ఆ రెస్పెక్టివ్ పాత్లో ఒక డిఎల్ఎల్ క్రియేట్ అవుతుంది. సో డిరైవ్, సో ఈ పాత్లో బిన్లో డీబగ్లో మనకి DAL.DLL అని ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలండి, 2 టైర్కి యాడ్ చేయాలి, అంటే బిజినెస్ లాజిక్ లేయర్కి యాడ్ చేయాలి. సెకండ్ లేయర్ ఉంది కదా, అంటే మనం ఇప్పుడు డేటా యాక్సెస్ లేయర్ని డిజైన్ చేసామండి. ఈ డేటా యాక్సెస్ లేయర్ తోటి ఏది ఇంటరాక్ట్ అవుతుంది, లాజిక్ లేయర్. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే లాజిక్ లేయర్ని క్రియేట్ చేస్తాను. దానికోసం నేను న్యూ విజువల్ స్టూడియో తీసుకుంటున్నాను. తీసుకుని అగైన్ ఐఎమ్ క్రియేటింగ్ ఏ న్యూ క్లాస్ లైబ్రరీ. సో సేమ్ స్టెప్స్, క్లాస్ లైబ్రరీ, దెన్ ఇక్కడ దీని పేరు వచ్చేటప్పటికి బిజినెస్ లాజిక్ లేయర్ అని వస్తుంది, BLL. క్లిక్ ఆన్ ఓకే, అగైన్ సేమ్ స్టోరీ. Now take a class here, so public class, then class name is just think logic. ఓకే, నా ఇక్కడ మీరు ప్రాపర్టీస్ కావాలంటే ప్రాపర్టీస్ వాడచ్చు, లేదు మెథడ్స్ వాడచ్చు అంటే మెథడ్స్ వాడచ్చు. అయితే ఆల్రెడీ అక్కడ మనం మెథడ్స్ వాడాం కాబట్టి ఇక్కడ నేను ప్రాపర్టీస్ వాడతాను. సో ఇక్కడ కూడా మనకి ఏం కావాలండి, ఒక యూజర్ ఐడి కావాలి, అలాగే ఒక పాస్వర్డ్ కావాలి. సో వీటిని ఇనిషియలైజ్ చేయడానికి వీ రిక్వైర్డ్ ప్రాపర్టీస్. సో ప్రాపర్టీ ఎలా రాస్తాం, పబ్లిక్, దెన్ రిటర్న్ టైప్ స్ట్రింగ్, సో ప్రాపర్టీ నేమ్, పాస్వర్డ్. అయితే ఇక్కడ మనం ఈ యూజర్ ఐడిని రిటర్న్ చేయము, జస్ట్ ఇనిషియలైజ్ చేస్తే సరిపోతుంది. సో సెట్ యాక్సెసరీ ఉంటే సరిపోతుంది, సెట్ యూజర్ ఐడి ఈక్వల్ టు వాల్యూ. అదేవిధంగా పబ్లిక్ స్ట్రింగ్ యూజర్ ఐడి, సారీ ఇక్కడ దీన్ని పాస్వర్డ్ కింద పెడదాం, దిస్ ఇస్ పాస్వర్డ్. సో నౌ ఇక్కడ కూడా మనం వాల్యూస్ జస్ట్ ఇనిషియలైజ్ చేస్తే సరిపోతుంది, అంటే రైట్ ఓన్లీ ప్రాపర్టీ తీసుకుంటే సరిపోతుంది, యూజర్ ఐడి ఈక్వల్ టు వాల్యూ, రైట్. సో నిన్న చేసినట్టుగానే నేను ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ తీసుకుంటున్నాను, అదేంటంటే పబ్లిక్ స్ట్రింగ్ అథెంటికేట్ అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఏదైనా నేమ్ ఇచ్చుకోవచ్చు, కొంచెం రిలేటెడ్ నేమ్ ఇస్తే సరిపోతుంది. సో ఈ అథెంటికేట్లో ఏం చేయాలి, వీ నీడ్ టు రిటర్న్ వాల్యూ. అయితే ఏ వాల్యూ రిటర్న్ చేయాలి, మనం అక్కడి నుంచి తీసుకొచ్చి డేటా సెట్ని తీసుకొచ్చి ఇక్కడ చెక్ చేయాలి, డేటా సెట్లో రికార్డ్ ఉందా లేదా. ఉంటే ట్రూ రిటర్న్ చేయాలి, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేయాలి. సో దానికోసం ఫస్ట్ ఇనిషియల్గా మనం ఏం చేయాలి, ఆ డిఎల్ఎల్ని దీనికి యాడ్ చేయాలి. సో ఎలా, నిన్న చేసినట్టుగా సేమ్ స్టెప్స్, నేమ్ స్పేస్ పైన రైట్ క్లిక్ చేసి యాడ్ రిఫరెన్స్. ఓకే, సో నౌ బ్రౌజ్ చేయాలి అది ఎక్కడ ఉంది అని. సో టెంపరీలో DAL అనే ఫోల్డర్లో ఉంటుంది అది. సో బిన్ debug DAL యాడ్ ఓకే. సో నేమ్ స్పేస్ యాడ్ అయింది. సో దాని సెకండ్ స్టెప్ ఏం చేయాలి, అది ఇక్కడ మనం ఇంపోర్ట్ చేయాలి. సో DAL, ఓకే, డేటా యాక్సెస్ లేయర్ని బిజినెస్ లాజిక్ లేయర్లో నేను రిఫరెన్స్ యాడ్ చేస్తున్నాను.
సో ఈ రిఫరెన్స్ యాడ్ చేయడం వల్ల వీ కెన్ యాక్సెస్ ద క్లాసెస్ అవైలబుల్ ఇన్ డిఏఎల్. అయితే డిఏఎల్లో ఏమేం క్లాసెస్ ఉన్నాయి యూ కెన్ సీ హియర్. మెథడ్లో మీకు తెలుస్తుంది. సో డేటా యాక్సెస్ లేయర్ నేమ్ స్పేస్లో వీ హ్యావ్ మెథడ్లో చేయాలి. సో క్లాస్ 1 లాగిన్ ఇవి రెండు ఉన్నాయి కదా. క్లాస్ 1 బై డిఫాల్ట్ వచ్చింది, అది కాకుండా మనం ఏం చేసాము లాగిన్ అనే ఒక క్లాస్ క్రియేట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈ లాగిన్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. మీరు ఆబ్జెక్ట్ ఎక్కడ క్రియేట్ చేస్తారు? మీరు కావాలంటే ప్రాపర్టీలో క్రియేట్ చేసుకోవచ్చు, లేదు గ్లోబల్గా కావాలనుకున్నా సరే గ్లోబల్ అయినా సరే మీరు క్రియేట్ చేసుకోవచ్చు, రైట్. సో నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ ప్రాపర్టీలోనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. సో గెట్లో ఫస్ట్ స్టెప్ నేను చేసేది ఏంటంటే, సో హియర్ ముందు మనం ఒక వాల్యూమ్ ఏదో ఒకటి రిటర్న్ చేద్దాం, అంటే అది ఆ రెడ్ మార్క్ పోతుంది. సో దెన్ వీ కెన్ డూ అవర్ థింగ్స్. ఫాల్స్ అది ఇక్కడ మనకు కావాల్సింది. సో దెన్ స్ట్రింగ్ని ఏం చేస్తాను నేను బూల్ కింద కన్వర్ట్ చేస్తాను, బికాస్ వీ నీడ్ టు రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. టైప్ ఈజ్ బూలియన్ కాబట్టి బూల్ కింద పెట్టాను. ఇప్పుడు ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి, అక్కడ ఉన్నటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో లాగిన్ ఆబ్జెక్ట్ ఈక్వల్ టు న్యూ లాగిన్. అయితే ఇక్కడ వాల్యూస్ ఇక్కడ నుంచి ఆ క్లాస్కి ఎలా పంపిస్తాం, కన్స్ట్రక్టర్ ద్వారా. నా ఇమీడియట్గా మనకి ఇక్కడ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామో ఎర్రర్ చూపిస్తుందండి, ఎందుకంటే దానికి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ లేదు, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ ఉంది. సో అంటే ఇక్కడ ఏమి ఇవ్వాలి మనకి, కంపల్సరీగా యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది దానికి మనం పాస్ చేయాలి. సో నేను యూజర్ ఐడి పాస్వర్డ్ని కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేస్తున్నాను. పాస్ చేసిన తర్వాత వీ హ్యావ్ ఏ మెథడ్. ఏముంది మెథడ్ మనకి, చెక్ లాగిన్ అని చెప్పేసి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ ఏం చేస్తుందండి, మనకి రిటర్న్ టైప్ ఇస్తుంది. ఏం రిటర్న్ చేస్తుంది ఇక్కడ చూడండి, డేటా సెట్ అన్నదాన్ని రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే నేమ్ స్పేస్ని యాడ్ చేస్తాను, దేనికి డేటా సెట్. సో డేటా సెట్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను. ఇవన్నీ రెగ్యులర్ స్టెప్స్. డేటా సెట్ నౌ ఇది ఏదైతే వాల్యూ మనకి రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ నేను డేటా సెట్లోకి ఇన్స్లైజ్ చేస్తున్నాను. అంటే బిజినెస్ డేటా యాక్సెస్ లేయర్ పంపించేటువంటి ఆ రికార్డ్స్ని నేను తీసుకుని డేటా సెట్లోకి ఇన్స్లైజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ నుంచి కామనే కదండి, ఏం చేస్తాం ఇప్పుడు డేటా సెట్లో కనుక ఈ టేబుల్లో అంటే ఫస్ట్ టేబుల్లో ఏమన్నా రికార్డ్స్ ఉంటే, అంటే రోస్ డాట్ కౌంట్ ఈజ్ గ్రేటర్ దాన్ 0, అప్పుడు ఏం చేస్తాను నేను రిటర్న్ ట్రూ అని పంపిస్తాను, అంటే యూజర్ ఐడి పాస్వర్డ్ వ్యాలిడ్ అని. లేకపోతే ఏం చేస్తాను రిటర్న్ ఫాల్స్, అంటే యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ రాంగ్ అని వెనక్కి పంపిస్తున్నాను అన్నమాట. అయితే ఈ వాల్యూస్ మనం దేనికి సప్లై చేయాలి, ప్రజెంటేషన్ లేయర్కి సప్లై చేయాలి. అలా ప్రజెంటేషన్ లేయర్కి సప్లై చేయాలంటే ఫస్ట్ దీన్ని ఏం చేయాలండి, మనం బిల్డ్ చేయాలి. బిల్డ్ చేస్తే ఈ బిఎల్ఎల్ డాట్ డిఎల్ఎల్ అని చెప్పేసి ఒకటి క్రియేట్ అవుతుంది. దాన్ని ఇది మన యూఐ అండి, ప్రజెంటేషన్ లేయర్ ఉంది కదా, ప్రజెంటేషన్ లేయర్ దీనికి యాడ్ చేయాలి. అయితే మనం అనుకున్న దాని ప్రకారం ప్రజెంటేషన్ లేయర్ దేంతో మాత్రమే మాట్లాడుతుంది, లాజిక్ లేయర్ మాట్లాడుతుంది. కాబట్టి దీనికి లాజిక్ లేయర్ రెఫరెన్స్ని యాడ్ చేయాలి. సో యాడ్ రెఫరెన్స్, సో బ్రౌజ్, డేటా యాక్సెస్ లేయర్ కాదు లాజిక్ లేయర్లో ఉన్నటువంటి రెఫరెన్స్ యాడ్ చేయాలి. సో మీరు వన్స్ లాజిక్ లేయర్ రెఫరెన్స్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా డేటా యాక్సెస్ కూడా యాడ్ అయిపోతుంది, మీరు ప్రత్యేకించి దాన్ని సెలెక్ట్ చేయవలసిన అవసరం లేదు. ఓకే ఓకే సో ఇక్కడ మనకి బిజినెస్ లాజిక్ లేయర్ అనే నేమ్ స్పేస్ యాడ్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని ఉపయోగించాలంటే మనం ఏం చేయాలి, ఇక్కడ యూజింగ్ ఒక నిమిషం ఎక్కడ యాడ్ అయిందండి, నేమ్ స్పేస్ మనం యాడ్ చేసిన తర్వాత ఇంకా రెగ్యులర్ స్టెప్స్. ఫస్ట్ ఏం చేయాలి, అందులో ఉన్నటువంటి క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో వాట్ ఈస్ ద క్లాస్ వీ హ్యావ్,
ఇక్కడ మనం లాజిక్ అని చెప్పేసి ఒక క్లాస్ క్రియేట్ చేసాం. సో యూ కెన్ సీ ది లాజిక్. ఓకే, ఈ లాజిక్ క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను ఈక్వల్ టు న్యూ లాజిక్. అయితే ఈ బిజినెస్ లాజిక్ లేయర్కి మనం వాల్యూస్ ఎలా పంపిస్తున్నాం? త్రూ ప్రాపర్టీస్. సో ఆబ్జెక్ట్ డాట్ యూజర్ ఐడి ఈక్వల్ టు txt user id dot text, then object dot password equal to txt password dot text. లేదు అంటే నిన్న మనం రాసినట్టుగా కూడా ఇక్కడ రాసాను చూడండి, ఇలా కూడా మీరు రాసుకోవచ్చు. నౌ ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఒక బూలియన్ వాల్యూని తీసుకుని బూల్ బి ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ అథెంటికేట్ అనే ప్రాపర్టీని ఉపయోగిస్తున్నాను. సో ఈ అథెంటికేట్ ఏమి ఇస్తుంది, మనకి బూలియన్ వాల్యూ ఇస్తుంది. బూలియన్ వాల్యూ అంటే ట్రూ కానీ ఫాల్స్ కానీ ఇస్తుంది. ట్రూ అయితే ఆల్రెడీ ఇక్కడ ఉంది కాబట్టి నేను కాపీ చేసేస్తున్నాను. ట్రూ అయితే రికార్డ్ అంటే యూజర్ ఐడి వ్యాలిడ్ అయినట్టు, లేకపోతే ఇన్వాలిడ్ అయినట్టు. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా కూడా రాసేయచ్చు, లేదు అంటే ఇక్కడ యూ కెన్ రైట్ డౌన్ యువర్ బి. ఓకే, నౌ రన్ దిస్. సేమ్ మనకి నిన్న వచ్చిన అవుట్పుటే వస్తుంది, బట్ నిన్నటి ఇంప్లిమెంటేషన్కి ఈరోజు ఇంప్లిమెంటేషన్కి అయితే వీ హ్యావ్ డిఫరెన్స్. నిన్న 2 టైర్లు చేసాం, ఈరోజు 3 టైర్లు ఇంప్లిమెంట్ చేసాం. సో మనకి మరింత క్లారిటీ రావడం కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ బ్రేక్ పాయింట్ని పెడుతున్నాను, పెట్టి రన్ చేసినప్పుడు దెన్ యూ కెన్ సీ. సో యూజర్ ఐడి కార్తిక్, పాస్వర్డ్ ఆల్సో లాగిన్. సో ఇక్కడ నుంచి F11 ప్రెస్ చేద్దాం. సో యూజర్ ఐడి పాస్ చేస్తున్నాం, పాస్వర్డ్ కూడా పాస్ చేస్తున్నాం. యూజర్ ఐడి ఇనిషియలైజ్ చేస్తున్నాను, పాస్వర్డ్ ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఇన్ ది సెన్స్ వీ హ్యావ్ ద వాల్యూస్ కార్తిక్ అండ్ పాస్వర్డ్లో ఇంకా ఇనిషియలైజ్ చేయలేదు. వన్స్ యూ ఇనిషియలైజ్ దెన్ అథెంటికేట్ ప్రాపర్టీని మనం కాల్ చేస్తున్నాం. పాస్వర్డ్లో కార్తిక్ ఉంది, యూజర్ ఐడి కూడా కార్తిక్ ఉంది. నౌ ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం లాగిన్కి, లాగిన్ అన్నది ఏదండి, డేటా యాక్సెస్ లేయర్. మీకు చూపిస్తుంది చూడండి, DAL డాట్ లాగిన్ అని చెప్పేసి. సో డేటా యాక్సెస్ లేయర్కి మనం కన్స్ట్రక్టర్ కాల్ చేస్తున్నాం. కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి లోకల్ వేరియబుల్స్కి వాల్యూస్ని ఇనిషియలైజ్ చేస్తుంది. అంటే మనం డేటా యాక్సెస్ లేయర్కి యూజర్ ఐడి పాస్వర్డ్ పంపించాము. తర్వాత వీ హ్యావ్ ఏ మెథడ్ దేర్ చెక్ లాగిన్ అని చెప్పేసి. ఈ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం అంటే రికార్డ్స్ని ఫెచ్ చేసి, సో ఫస్ట్ కనెక్షన్ ఓపెన్ చేస్తున్నాం, తర్వాత రికార్డ్స్ని ఫెచ్ చేస్తున్నాం, డేటా సెట్ని ఫిల్ చేస్తున్నాం, ఫిల్ చేసిన తర్వాత కనెక్షన్ క్లోజ్ చేస్తున్నాం. ఈ డేటా సెట్ ఏదైతే రికార్డ్స్ మనం ఇక్కడ ఫెచ్ చేసామో దాన్ని రిటర్న్ తీసుకొచ్చి లాజిక్ లేయర్, బిజినెస్ లాజిక్ లేయర్లో DS అనే దాంట్లో ఇనిషియలైజ్ చేస్తున్నాం. సో ఈ డేటా సెట్ కెన్ హ్యావ్ టేబుల్స్. సో ఆ టేబుల్లో ఫస్ట్ టేబుల్లో ఏమన్నా రోస్ ఉన్నట్లయితే చూడండి కౌంట్ 1 అని ఉంది, కాబట్టి ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాం, మనం రిటర్న్ ట్రూ అని పెడుతున్నాం. సో అంటే ఈ అథెంటికేట్ అనే మెథడ్ ఏం చేస్తుంది, ట్రూ అనే వాల్యూని పాస్ చేస్తుంది. మనకు అక్కడ కనిపిస్తుంది చూడండి. సో అది వచ్చి మనకి Bలో స్టోర్ చేస్తున్నాం. సో Bలో స్టోర్ చేసిన తర్వాత B ట్రూ అయితేనేమో వెల్కమ్ అని చూపిస్తున్నాం, లేకపోతే ఇన్వాలిడ్ పాస్వర్డ్ అని చూపిస్తున్నాం. ఈసారి ఏం చేస్తా అంటే నేను రాంగ్ ఇస్తున్నాను, కార్తిక్ 1 అని ఇస్తున్నాను. సేమ్ ప్రొసీజర్ రైట్. ఇప్పుడు మనం బిజినెస్ లాజిక్ లేయర్లోకి వాల్యూస్ పాస్ చేస్తున్నాం ప్రాపర్టీస్ ద్వారా. తర్వాత వీఆర్ కాలింగ్ ద ప్రాపర్టీ విచ్ ఈజ్ ఇన్ బిజినెస్ లాజిక్ లేయర్. ఆ ప్రాపర్టీలో మనం ఏం చేస్తున్నాం, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ని డేటా యాక్సెస్ లేయర్కి కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేస్తున్నాం. సో దెన్ కన్స్ట్రక్టర్ ద్వారా పాస్ చేసినప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి అదే క్లాస్లో మనకి చెక్ లాగిన్ అనే ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ని కాల్ చేస్తున్నాం. సో అక్కడ ఉన్నటువంటి రికార్డ్స్ని మనం ఫెచ్ చేస్తున్నాం. ఆ ఫెచ్ చేసిన రికార్డ్ని అన్నింటినీ తీసుకొచ్చి ఈ బిజినెస్ లాజిక్ లేయర్లో డేటా సెట్లో నేను స్టోర్ చేస్తున్నాను. నౌ ఇక్కడ కౌంట్ చూడండి 0 ఉంది, బికాజ్ మన యూజర్ ఐడి పాస్వర్డ్ రాంగ్ ఎంటర్ చేసాం. ఓకే, సో దెన్ మనకి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. నౌ ప్రెజెంటేషన్ లేయర్లో Bలో ఏముంటుందంటే ఫాల్స్ ఉంటుంది. సో ఫాల్స్ ఉంది కాబట్టి మనకి ఇన్వాలిడ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అని మెసేజ్ వస్తుంది.
సో ఈ విధంగా మనం ఎంటైర్ ఆర్కిటెక్చర్ తోటి వర్క్ చేయొచ్చు. అయితే రేపు మరింత పెద్ద ఎగ్జాంపుల్ తీసుకుని ఒకసారి ఇంకా బ్రీఫ్గా చూద్దాం. లోపు మీరు దీన్ని ప్రాక్టీస్ చేస్తే రేపు మనం చెప్పబోయేది చాలా ఈజీగా ఉంటుంది.